అండికి అడిగి తెలుసుకుందాం మీ రోడ్ల పరిస్థితి ఎట్లుందో. శివ నువ్వు వాళ్ళకి అడుగు. ఓం నమ శివ స్వామి. ఒకసారి బండి ఆపండి. ఎక్కడ స్వామి మీ విలేజ్? మా విలేజ్ సిరూరు స్వామి. ఈ రోడ్లు ఇట్లా గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాయి? మళ్ళా 2-3 సంవత్సరాలు అయ్యి స్వామి. 2-3 సంవత్సరాలు ముందు కూడా అంతే ఉండే కానీ జర గుంతలు గడ్డలు ఉండే. ఇప్పుడు మొత్తం తవ్వేసి మళ్ళీ సంవత్సరం పైన అయిపోయింది. 2 సంవత్సరాల దగ్గర ఇలా ఉంటే మీకు చాలా ఇబ్బందిగా లేదా? చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ రోడ్ పైన ఎన్నోసార్లు వీడియోస్ తీసిర్రు, మరి మీ దామోదర్ సార్ పట్టించుకోలేడా? ఎవరు కూడా పట్టించుకోలేరు. ఎందుకలా? ఏమో ఇక వాళ్ళకి తిప్పలేదు కదా. ఇలా తిరిగేది మేము మీటింగ్స్ అయ్యేటప్పుడు ఎన్నోసార్లు బండ్లు వస్తాయి, కార్లు వస్తాయి, కాన్వాయ్ వస్తాయి కానీ ఎవరు పట్టించుకుంటలేరు స్వామి. కానీ వాళ్ళకేం అవసరం ఉంది? వాళ్ళు కార్లో కూడా తిరుగుతారు మంచిగా. వాళ్ళకి దుమ్ము ఉండదు, ఏముండదు. ఇక్కడ బస్సు పరిస్థితి వచ్చేసి ఇది నిజామాబాద్ బస్సు చూడండి ఒకసారి. ఈ రోడ్ల పరిస్థితి ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉన్నాయి? 3 సంవత్సరాల 3 సంవత్సరాలు అయినా వాళ్ళని అక్కడ వచ్చి ఎమ్మెల్యే కానీ వాళ్ళని పట్టించుకున్నారు ఈ రోడ్ల కోసం? ఎవరు లేరా? మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రోడ్లను చూస్తే? ఇక మీకు తెలుస్తలేదే, మీకు తెలుస్తలేదా? ఇప్పుడు నువ్వు దామోదర్ సార్ ఒకసారి పట్టించుకుంటే ఈ రోడ్ల కోసం పట్టించుకునే గిట్లున్నాయి, పట్టించుకుంటే గిట్లేదు.